జింబాబ్వేతో జరగనున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ పర్యటనల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా ఆ అనుభవం భవిష్యత్తులో జట్టును మరింత బలోపేతం చేస్తుందని శ్రేయస్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు. విదేశీ పరిస్థితులకు త్వరగా అలవాటు పడటం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం వంటి పాఠాలు నేర్చుకున్నామని తెలిపాడు. పర్యటనలో ఎదురైన పరాజయాలు జట్టును మరింత ఐక్యంగా మార్చాయని, ఆటగాళ్ల మధ్య నుంచి చర్చలు జరిగాయని అన్నాడు. జట్టుగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు ఎటువంటి భయం లేకుండా ఆడాలని శ్రేయస్ సూచించాడు. ఓటమికి భయపడితే ఆటను స్వేచ్ఛగా ఆడలేమని, గత ఫలితాల గురించి కాకుండా ప్రస్తుత ఆటపైనే దృష్టి పెట్టాలని తెలిపాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ, విరామ సమయంలో వైభవ్ తన బ్యాటింగ్ లోపాలను గమనించి సరిదిద్దుకొని ఉంటాడని నమ్ముతున్నట్టు తెలిపాడు. విమర్శలను పట్టించుకోకుండా సహజసిద్ధమైన ఆటతీరును ప్రదర్శించాలని కోరాడు. కెప్టెన్ అందించిన ప్రోత్సాహంతో వైభవ్ తన పవర్ఫుల్ బ్యాటింగ్తో చెలరేగి ఆగుతాడని ఆశిస్తున్నారు. హరారే వేదికగా ఈ తొలి టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది.